మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావుడి పడిపోతుంది. చంద్రుడి శ్రవణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిషుల అభిప్రాయం. పైగా అది శ్రీ మహావిష్ణువుకు జన్మ నక్షత్రం. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రమని, శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి శ్రావణ మాసంలో ఆడవారు కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వటం లేదా దానం చేయటం వల్ల దరిద్రం పడుతుందని, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మాసంలో ఇంటి నుండి కొన్ని వస్తువులు బయటికి వెళ్తే ఇంట్లో చిల్లిగవ్వ కూడా మిగలదని, కటిక దరిద్రాన్ని అనుభవిస్తారని హెచ్చరిస్తూ ఉన్నారు. మనలో చాలామంది ఇరుగు పొరుగు వారికి ఏది పడితే అది ఇస్తూ ఉంటారు. అయితే తెలిసి తెలియకుండా ఇచ్చే కొన్ని వస్తువుల వల్ల దరిద్రం పట్టి భర్త సంపాదన నశించి చేతిలో రూపాయి కూడా లేక ఇబ్బంది పడతారని అంటూ ఉన్నారు. సాధారణంగా ప్రతి మాసంలో పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి వంటి పర్వదినాలు ఉంటాయి. ఇలాంటి తిథుల్లో చాలామంది దానాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల పుణ్యానికి బదులు పాపం తగిలి పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. దానం అంటే ఇతరులు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇవ్వమని అడిగే వారిని యాచకులు అంటారు. దానం ధనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉండవచ్చు. దానం చేసినప్పుడు త్రిఫలం ఆశించకూడదు. అప్పుడే దానానికి సార్థకత ఉంటుంది. చాలామంది ఏదైనా పంచుతూ పోతే చివరికి ఏమీ మిగలదనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి దానం చేసేవారే ధనవంతులవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తూ ఉన్నారు. దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటారు. ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదపడుతుంది. మీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ దానం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. హిందూ సనాతన ధర్మంలో ధనానికి విశిష్ట స్థానం ఉంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది. మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావటం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు. దానం ఇవ్వటం మంచిదే, కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం పొరపాటున కొన్ని వస్తువులు దానం చేయకూడదు. అదేవిధంగా ఇరుగు పొరుగు వారికి కూడా ఈ వస్తువులు ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు, తిథులు ఉన్నాయి. ఇలాంటి మాసంలో ఆడవారు ఇంటి నుండి వస్తువులను బయటకు తెచ్చినా దానం చేసిన రూపాయి కూడా మిగలదు. మరి శ్రావణ మాసంలో ఏ 2 వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ శ్రావణ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని, దానం చేయకూడని మొదటి వస్తువు నెయ్యి. నెయ్యికి మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది. మన అందరి ఇళ్లలో నెయ్యి ఉంటుంది. నెయ్యి కేవలం ఆహార పదార్థం కాదు, దానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెయ్యిని దైవ కార్యాలలో, హోమంలో ఉపయోగిస్తారు. ఇది అగ్నిదేవునికి సమర్పించే పవిత్రమైన వస్తువు. నెయ్యి వేయటం వల్ల హోమం యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. నెయ్యి పాల నుండి వస్తుంది. పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. అలాంటి పాల నుండి తయారయ్యే నెయ్యిని దానం చేసిన, ఇతరులకు ఊరకనే ఇచ్చినా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. నెయ్యిని ఈ శ్రావణ మాసంలో అస్సలు ఎవరికీ ఇవ్వకండి. నెయ్యి దేవతలకు సమర్పించే ఒక పదార్థం. ఇంకా నెయ్యి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన వస్తువు. ఇలాంటి నెయ్యిని ఈ శ్రావణ మాసంలో ఎవరికీ ఇవ్వకండి. ఒక స్పూన్ నెయ్యి కూడా మీ ఇంటిలో నుండి బయట వారి దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున మీరు నెయ్యిని గుమ్మం దాటిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసంలో అస్సలు నెయ్యిని ఎవరికీ ఇవ్వకండి. ఆడవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నెయ్యి దానం చేస్తే కష్టాలు వస్తాయని,
లక్ష్మీదేవికి కోపం వస్తుందని ప్రాచీన కాలం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు మీ పుట్టింటి వారికి లేదా అత్తింటి వారికి నెయ్యి మీరు కాచి ఇస్తే ఒక 10 రూపాయలు అయినా తీసుకోండి. ఇలా డబ్బులు తీసుకుంటే నెయ్యి దానం చేసినట్టు అవ్వదు, ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవ్వదు. మీ ఆడపడుచులకు కానీ ఇంకెవరికైనా సరే నెయ్యి ఇవ్వాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు తీసుకోండి. విషయంలో మీరు మొహమాట పడితే మాత్రం చాలా తిప్పలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు కూడా నెయ్యిని ఎవరి నుండి ఫ్రీగా తీసుకోకండి. ఎంతో కొంత డబ్బును వారి చేతిలో పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిలోనే స్థిరంగా ఉంటుంది. ఇంకా పెరుగు కూడా ఇరుగు పొరుగు వారికి ఇవ్వకండి, గుమ్మం దాటించకండి. సాధారణంగా ఇరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చుకోవటం పుచ్చుకోవటం సహజమే. చాలామంది ఇంటిలో పెరుగు నిండుకుంటే పక్కింటి వారిని తోడు అడుగుతూ ఉంటారు, వారు ఇస్తారు. అయితే పెరుగును అలా ఇవ్వటం మంచిదే, కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత ఇవ్వకండి. పెరుగు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు. పెరుగు కూడా పాలతోనే తయారవుతుంది. మీరు ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట కొంచెం పెరుగుని ఎవరికైనా ఇచ్చినా లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మీకు కూడా పెరుగు అవసరమైతే ఉదయమే అడగండి. ఇవన్నీ అనవసరం, మనకు 10 రూపాయలు పెడితే పెరుగు ప్యాకెట్ వచ్చేస్తుంది. వారిని వీరిని అడిగేదానికన్నా 10 రూపాయలు పెట్టి పెరుగు తెచ్చుకొని ఆ పెరుగును తోడు వేయండి. మీకు ఎలాంటి నష్టం ఉండదు. లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో నెయ్యి, పెరుగు ఇతరుల నుండి తీసుకున్న, ఇతరులకు ఇచ్చిన మీరు చాలా పేదరికాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మీకు అన్నీ బాగున్నా తర్వాత చాలా కష్టాలను ఎదుర్కొంటారు. నెమ్మదిగా పేదరికం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇవి ఇప్పుడు కొత్తగా చెప్పిన విషయాలేమీ కాదు. ఎప్పటినుంచో మన ఆచారాలు, మన పెద్దలు చెప్పిన పద్ధతులు. వీటిని మర్చిపోయి ఏది పడితే అది దానం చేసేసి ఇతరులకు ఫ్రీగా ఇచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ఎన్ని పూజలు చేసినా ఫలితం రావటం లేదని బాధపడుతూ ఉన్నారు. మనం చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనకు చాలా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కనుక నెయ్యి, పెరుగును ఎవరికీ దానంగా మాత్రం ఇవ్వకండి, ఎవరికీ దానం చేయకండి. ఈ శ్రావణ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని 2వ వస్తువు ఇనుము లేదా పదునైన వస్తువులు. ఉదాహరణకు సూదులు, కత్తి, కత్తెర. వీటిని దానం చేస్తే మీ దాంపత్య జీవితంలో గొడవలను మీరే స్వయంగా ఆహ్వానించినట్లుగా అవుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారికి వీటిని ఇవ్వకూడదు. శ్రావణ మాసంలో ఆడవారు తమ చేతులతో కత్తి, సూది, కత్తెర ఎవరికైనా ఇస్తే వారి వల్ల కానీ ఇంకా ఎవరి వల్లనైనా కానీ మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతుంది. పూర్వం ప్రతి ఇంటిలో పెద్దవారు ఉండేవారు. ఇంటిలో వారు తెలిసి తెలియక ఏవైనా బయటవారికి ఇస్తే పెద్దవారు వద్దని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు. ఒకవేళ చెప్పినా వినటం లేదు కూడా. మీరు గనక ఈ శ్రావణ మాసంలో కత్తి, కత్తెర, సూది వంటివి ఇతరులకు ఇస్తే ఇక మీ దాంపత్య జీవితంలో గొడవలు మొదలైనట్లే అవుతుంది. మీ మధ్య సఖ్యత కరువవుతుంది, చికాకులు పెరిగిపోతాయి. కొత్తగా పెళ్ళైన ఆడవారు తమ పుట్టింట్లో ఉన్నా సరే ఈ వస్తువులు బయట వారికి ఇవ్వకండి. పొరపాటున ఇచ్చారంటే మాత్రం ఇక మీ జీవితంలో మీకు ఏదీ కలిసి రాదు. ఈ శ్రావణ మాసంలో నెయ్యి, పదునైన ఇనుప వస్తువులు ఇతరులకు ఇస్తే, దానం చేస్తే ఇక మీ జీవితంలో కరువు మొదలైనట్లే. మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలను స్వయంగా మీరే బయటకు పంపిన వారు అవుతారు. ఈ శ్రావణ మాసంలో ఇంకో 2 వస్తువులను కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇవి ఇస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఆర్థికంగా చాలా నష్టాలను చూస్తారు. ఆ 2 వస్తువులలో మొదటిది వంటగదిలో ఉన్న మసాలా సామాన్లు, అంటే ఉప్పు, పసుపు, మసాలా దినుసులు. వీటిని బయటవారికి ఇచ్చారంటే మీరు అప్పులలో కూరుకుపోవటం ఖాయం. వంటగదిలో ఉన్న ఈ వస్తువులు ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. ఇంకా ఇవి మీ జీవితానికి బాగా ముడిపడి ఉంటాయి. మీ జీవితంలో ఏది అనుకూలించినప్పుడు వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో పరిహారం చేస్తే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. వీటిని మీరు ఇరుగు పొరుగు వారికి ఇచ్చిన, వారి నుండి మీరు తీసుకున్న మీకే దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. కాబట్టి వంటగదిలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈ శ్రావణ మాసంలో ఎవరికీ ఇవ్వకండి. అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. అదేవిధంగా పాడైపోయిన ఆహార పదార్థాలు, అంటే అన్నం కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా సరే బయట వారికి ఇచ్చినా
దానం చేసిన మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒకరు ఒక పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యం కుటుంబం మొత్తానికి వస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పు పని చేసినా, ఒకరిని ఏడిపించినా వారి యొక్క ఉసురు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆడవారు ఈ శ్రావణ మాసం వంటగదిలోని దినుసులను, పాడైన ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకండి, దానం చేయకండి. ఈ వస్తువులతో పాటు మరో 2 వస్తువులు కూడా మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. చాలా నష్టపోతారు, చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఇవ్వకూడని మరియు దానం చేయకూడని వస్తువుల్లో ఒకటి చీపురు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ప్రీతికరమైన వస్తువుగా భావిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. చీపురు ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అది లక్ష్మీదేవికి దగ్గరైన వస్తువుగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజున చీపురు కొంటే మంచిదని, పాత చీపురును మంగళవారం, శుక్రవారం, గురువారం పారేయకూడదని అలా అనేక నమ్మకాలు ఉన్నాయి. చీపురు ఇంటిలోని చెడును, దుమ్ము, ధూళి, వ్యర్థాలను తొలగించేస్తుంది. ఈ పేదరికాన్ని, దురదృష్టాన్ని ఇంటి నుండి బయటకు పంపే సాధనంగా, ప్రతీకాత్మకంగా భావించబడుతుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. చీపురును శుభ్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా చీపురు, ఉప్పు తీసుకువెళ్ళటం మానవాయితీ. ఇది కొత్త ఇంట్లో శుభాన్ని, శ్రేయస్సును కోరుతూ చేసే ఒక కర్మ. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు సంబంధించినదిగా భావించబడుతుంది. కాబట్టి దానిని దానం చేయటం అంటే లక్ష్మీదేవిని తమ ఇంటి నుండి బయటకు పంపినట్లు అవుతుందని నమ్ముతూ ఉంటారు. ఇది ఆర్థిక నష్టాలకు, దురదృష్టానికి దారితీస్తుందని, ఇంట్లో సంపద నిలవదని భావిస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేసి సంపదను ఆకర్షించే చీపురును ఇతరులకు ఇవ్వటం వల్ల తమ ఇంటిలోని సంపద, అదృష్టం కూడా ఆ చీపురుతో పాటు బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇక మరొక వస్తువు దువ్వెన. దువ్వెన కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ఒకరి జుట్టుకు సంబంధించినది. ఇది వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి చిహ్నం. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవటం లేదా ఇవ్వటం అనేది శుభ్రంగా భావించబడదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత శక్తిని లేదా అదృష్టాన్ని దూరం చేస్తుందని నమ్మకం. జుట్టును దువ్వుకోవటం అందాన్ని, ఆకర్షణను పెంచుతుంది. దువ్వెన ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అందం మరియు ఆకర్షణ తరచుగా శ్రేయస్సు మరియు మంచి దృష్టితో ముడిపడి ఉంటాయి. లక్ష్మీదేవికి శుభ్రత, సౌభాగ్యము చాలా ముఖ్యమైనవి. దువ్వెన అనేది వ్యక్తిగత పరిశుభ్రతకు, చక్కటి రూపానికి సంబంధించినది. దువ్వెనను ఇతరులకు ఇవ్వటం వల్ల వ్యక్తిగత సౌభాగ్యము మరియు శుభ్రతను ఇతరులకు ధారపోస్తున్నట్లుగా అవుతుందని, తద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని భావిస్తూ ఉంటారు. మీరు కూడా దువ్వెనను ఇతరుల నుండి తీసుకోకూడదు. ఎవరి వద్దనైనా దువ్వెనను తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాన్ని బదులుగా కానీ, దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానం ఇస్తే మీరు చేసే పనుల్లో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్లే అవుతుందని చెప్తూ ఉంటారు. కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికి ఇవ్వకుండా, ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు. చేతి గడియారం యొక్క మంచి, చెడు అదృష్టంతో ముడిపడి ఉంటుంది. మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవటం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇవ్వకూడని, తీసుకోకూడని మరొక వస్తువు పెన్. చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళను అడిగి పెన్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ పెన్ను పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు. ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. వాస్తుశాస్త్ర నిపుణులు ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ను తిరిగి ఇవ్వాలని, దానిని మన వద్ద ఉంచుకోవటం వల్ల మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులలో ఏ ఒక్కటి మీరు పొరపాటున దానం చేసినా లేదా ఇరుగు పొరుగు వారికి ఇచ్చిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో నుండి ఈ వస్తువులు ఏవీ బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోకుండా వాటిని దానం చేసినా లేదా ఇతరులకు ఇచ్చిన కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. అడుక్కునే స్థాయికి వెళ్తారు. మీ జీవితంలో చాలా కష్టాలను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీపై ఉండాలంటే ఈ నియమాలను తప్పకుండా పాటించండి.
అయితే ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మీ దశ మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవితో పాటు 33 కోట్ల దేవతలందరూ కూడా గోవులో కొలువై ఉంటారు. శ్రావణ మాసం అనేది చాలా గొప్ప మాసం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఈ మాసంలోని శుక్రవారాల్లో, శనివారాల్లో, సోమవారాల్లో, మంగళవారాల్లో చాలామంది భక్తులు టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఇంటి దగ్గర వీధుల్లో కూడా ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలా మీకు గుడి దగ్గర కానీ ఆవు కనిపిస్తే ఆ ఆవుకు ఒక ప్రత్యేకమైన ఆహారం పెట్టండి. అలా పెడితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ శ్రావణ మాసంలో మీకు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు సొరకాయను కానీ, క్యాబేజీని కానీ, బీరకాయను కానీ తినిపించండి. ఈ మూడిటిల్లో ఏ కూరగాయలను తినిపించినా పర్లేదు. ఆవు కనిపించగానే ఈ పదార్థాలను తినిపించి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆవుకు ఒక నమస్కారం చేసుకోండి. ఈ కూరగాయలను అలా తినిపించేయవచ్చు, లేదా వీటికి బెల్లాన్ని కలిపి కూడా తినిపించవచ్చు. ఇలా శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఆవుకు ఈ పదార్థాలు తినిపిస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు శ్రావణ మాసంలో ఆవుకు రకరకాల ఆహార పదార్థాలను తినిపించటం వలన రకరకాల ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. నానబెట్టిన శనగలను శ్రావణ మాసంలో గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఆరోగ్యము కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. శ్రావణ మాసంలో బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రావణ మాసంలో గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ మాసంలో మీకు ఎప్పుడు గోవు కనిపించినా వాటిల్లో నుండి ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా పెట్టడం వలన మీ తలరాత మారిపోతుంది. గోవు లక్ష్మీ స్వరూపం కనుక గోవుకు ఈ ఆహారం పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. మీరు చేసే పూజలకు కూడా ఎక్కువ ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక మీరు కూడా శ్రావణ మాసంలో గోవు కనిపిస్తే ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ మాసం అంటే భక్తుల హడావడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పుకోవాలి. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారము పవిత్రమైందే, ప్రతి తిథి విశేషమైందే. ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు. వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, శ్రావణమాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవి వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే. దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. స్కాందపురాణంలో శ్రావణమాస విశిష్టతను, వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు, ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ, శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మొదటిగా ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలామంది కేవలం లక్ష్మీదేవి సింపుల్గా ఉన్న ఫోటోను మాత్రమే పూజిస్తారు.
కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి నారాయణుడు ఒకరికొకరు ప్రాణం, అందుకే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు. నాకు లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు, లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో లక్ష్మీ నారాయణులు లేదా లక్ష్మీ వెంకటేశ్వర్లు కలిసి ఉన్న ఫోటోను పూజించండి. వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి. అలాగే వ్రతాలు చేసేవారు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం వండకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. కనుక వీలైనంత వరకు నాన్ వెజ్ తినవద్దు. ఒకవేళ మీ ఇంట్లో వారు అంటే భర్త, పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి, కానీ మీరు మాత్రం భుజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయటం మంచిది. లేదు మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేము అనుకునే స్త్రీలు కనీసం మీరు పూజలు చేసే రోజుల్లో, అలాగే శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ సోమవారాల్లో, శ్రావణ ఆదివారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉండండి. అంతేకాదు ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. అవును, ఈ శ్రావణ మాసంలో అస్సలు పొట్లకాయను తినకూడదు. కాదని తింటే నాగదోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టండి. ప్రతిరోజు తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతను పూజించండి. తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి. కనుక శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. తాంబూలం తీసుకోవడానికి చాలామందిని ఇంటికి పిలుస్తారు. అలా పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది అస్సలు మంచిది కాదు, దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపాలైన స్త్రీలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు. ఇలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. గనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అంతేకాదు శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో అంటే ఉమ్మెత్త పూలతో, బంతి పూలతో, వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. ఆ ఇంటికి మంచిది కాదు. కనుక ఈ మాసంలో మీ ఇంట్లో ఫ్రూట్స్ కుళ్ళకుండా చూసుకోండి. అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింక్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక ఎప్పటి అంట్లు అప్పుడు కడిగేసుకోవాలి. శ్రావణ మాసంలో గుమ్మంపై నిల్చోవటము, గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, గుమ్మంపై కూర్చొని పూలు మాల కట్టుకోవటము, గుమ్మంపై కూర్చొని అన్నం తినటము, ఏడవటం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయి, దరిద్రాన్ని తెస్తాయి. కనుక ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పు పనులు చేయకూడదు. ఇవే శ్రావణ మాసంలో చేయకూడని పొరపాట్లు. తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసే పూజలకు కూడా పూర్తి ఫలితం రాదు.
కాబట్టి ఈ పనులు చేయొద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.